హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. గవర్నమెంట్ నుంచి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. యాక్చువల్గా డిఫెన్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట ఇది. ఎవరైతే డిఫెన్స్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. సో డెఫినెట్గా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఎక్కడి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నుంచి అండి. గ్రూప్ సి పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. యాక్చువల్గా DGAFMS అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి గ్రూప్ సి సర్వీసెస్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా మనం ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. అంటే ప్రతి గవర్నమెంట్ సర్వీసెస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఛానల్లో మిస్ చేయకుండా అప్డేట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఫర్దర్గా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాంట్లో కూడా జాయిన్ అవుతే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ DGAFMS అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ నుంచి రిలీజ్ అయిన ఈ గ్రూప్ సి నోటిఫికేషన్ క్లియర్ కట్గా చెక్ చేద్దాం. ఇదిగోండి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట, DGAFMS. యాక్చువల్గా ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీ ఏంటి అంటే గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అనమాట. టోటల్గా మీకు 13 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇదిగోండి, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 7th January 2025. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వలేదు. 7th January 2025 నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు February 6th అనమాట. అంటే నెక్స్ట్ మంత్ 6th వరకు మీకు అప్లికేషన్ ఓపెన్లో ఉంటుంది, మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ రిలీజ్ అయిన 13 కేటగిరీ పొజిషన్స్ ఏంటి, దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఈ 13 కేటగిరీ పొజిషన్స్లో అకౌంటెంట్, స్టెనోగ్రాఫరు, లో డివిజన్ క్లర్క్, అలాగే స్టోర్ కీపరు, ఫోటోగ్రాఫరు, ఫైర్ మ్యాను, కుక్, ల్యాబ్ అటెండెంట్, ఇంకా చాలా పొజిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ కట్గా చూద్దాం. అండ్ ఇక్కడ అకౌంటెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 5 అండి. 29,200 నుంచి 92,300 అండి. అంటే ఈజీగా మీకు 50,000 అబోవ్ శాలరీ ఉంటుంది. అండ్ అలానే స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు ఈ స్టెనోగ్రాఫర్కి లెవెల్ 4 ప్యాకేజ్ 25,500 నుంచి 81,100. ఇది కూడా మీకు ఈజీగా 50,000 వరకు శాలరీ ఉంటుందండి. అండ్ అలానే లో డివిజన్ క్లర్కు, అలాగే స్టోర్ కీపరు, దాంతోపాటు ఫోటోగ్రాఫరు, అలాగే ఫైర్ మ్యాను, దాంతోపాటు మీకు కుక్కు, ఇక్కడ ఇచ్చిన ఈ పొజిషన్లు అన్నిటికీ కూడా లెవెల్ 2 ప్యాకేజ్ అనమాట. అంటే మీకు 19,900 నుంచి 63,200. ఇది కూడా మీకు ఈజీగా 40,000 అబోవ్ ఉంటుందండి శాలరీ. అండ్ ఫర్దర్గా మిగిలిన పొజిషన్స్ చూసుకుంటే ల్యాబ్ అటెండెంట్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దాంతోపాటు ట్రేడ్స్ మ్యాన్ మేటు, అలాగే కార్పెంటరు, వాషర్ మ్యాను, టిన్ స్మిత్, వీటన్నిటికీ కూడా మీకు లెవెల్ 1 పే అండి. 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. అంటే ఇది కూడా మీకు 40,000 అబోవ్ శాలరీ ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చిన 13 పొజిషన్స్లో ఏ కేటగిరీ పొజిషన్ చూసుకున్నా మీకు ఈజీగా 40,000 అబోవ్ శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అంతా చూసుకుంటే ఇండివిజువల్ పొజిషన్స్కి అకౌంటెంట్ పొజిషన్ అండి. ఈ అకౌంటెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు ఏజ్ అనేది 30 years బిలో ఉండాలి. ఓకేనా, 30 years బిలో ఉండాలి. దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు, ఎందుకంటే ఇది సివిలియన్ సర్వీస్ పోస్టులు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో డెఫినెట్గా చెక్ చేసి అప్లై చేయండి. అండ్ ఇక్కడ అకౌంటెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు డిగ్రీ ఇన్ కమర్స్ అన్నాడు, అంటే బీకామ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదు మీకు 12th స్టాండర్డే ఉందనుకోండి, దాంతోపాటు మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంటెంట్లో. ఈ అకౌంటెన్సీలో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. డిగ్రీ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. బీకామ్ ఉన్న వాళ్ళకి, ఓన్లీ ఇంటర్మీడియట్ చేసి ఆపేసిన వాళ్ళకి మాత్రమే 2 years అకౌంటెన్సీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు ఈ పొజిషన్కి. ఓకే. అండ్ అలాగే స్టెనోగ్రాఫర్ పొజిషన్ చూసుకుంటే 12th క్లాస్ పాస్ అవ్వాలి. దాంతోపాటు మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. స్కిల్ టెస్ట్ నామ్స్ కూడా ఇచ్చాడు. దాని ప్రకారం మీకు ఈ స్టెనోగ్రఫీ టెస్టింగ్ ఉంటుంది, అది డెఫినెట్గా మీరు పాస్ అవ్వాలన్నమాట. ఓకే. 12th స్టాండర్డ్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు, స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు. అండ్ అలాగే లో డివిజన్ క్లర్క్ చూసుకుంటే మీకు దీన్ని కూడా 12th క్లాస్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలన్నమాట. 30 words per minute ఇన్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే మీరు ఈ పొజిషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అంటే టైపింగ్ స్పీడ్ ఉంటే, ఇంటర్మీడియట్ చేసి టైపింగ్ స్పీడ్ ఉంటే లో డివిజన్ క్లర్క్ అప్లై చేయొచ్చు. అండ్ స్టెనోగ్రఫీ వచ్చి ఉంటే మీకు స్టెనోగ్రాఫర్ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ రెండు పొజిషన్లకి కూడా 18 to 27 years ఏజ్ ఉండాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే నెక్స్ట్ కేటగిరీ ఇదిగోండి, ఇక్కడ స్టోర్ కీపర్ అండి. ఈ స్టోర్ కీపర్ చూసుకుంటే మీకు
18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి కూడా 12th స్టాండర్డ్ పాస్ అయ్యి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. స్టోర్ కీపింగ్‌లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. ఈ పొజిషన్‌కి. అండ్ ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోగ్రాఫర్ కూడా మీకు 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి. లేదనుకుంటే డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఉండాలి. అండ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఈ 2 కేటగిరీ పొజిషన్స్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫర్దర్‌గా ఫైర్ మ్యాన్ అండి. ఈ ఫైర్ మ్యాన్ పొజిషన్ చూసుకుంటే మీకు 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకే. దీనికి మెట్రికులేషన్ పాస్ అయ్యి ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, అండ్ హైట్ చూసుకుంటే 165 సెంటీమీటర్స్, వెయిట్ 50 కేజీస్ ఉండాలి. చెస్ట్ అన్ ఎక్స్పాన్షన్ ఏమో 81, అన్ ఎక్స్పాన్షన్ 85 ఉండాలి. ఐ సైట్ కూడా బాగుండాలి. ఓకే. దాంతోపాటు మీకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కూడా ఉంటది. 63.5 కేజీల మనిషిని పట్టుకొని 183 మీటర్స్ మీరు పరిగెట్టాలన్నమాట. అది కూడా 96 సెకండ్స్‌లో. దాంతోపాటు మీకు క్లైంబింగ్ ఉంటది. అలాగే ఇంకోటి 2.7 మీటర్స్ వైడ్ డిచ్ ఉంటది. ఇవన్నీ కూడా మీరు డెఫినిట్‌గా పాస్ అవ్వాలన్నమాట. దాంతోపాటు మీకు టెక్నికల్ స్కిల్స్ కూడా అడిగాడు. ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే డెఫినిట్‌గా ఫైర్‌మ్యాన్ పొజిషన్‌కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే కుక్ పొజిషన్ అండి. దీనికి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మెట్రికులేషన్ పాస్ అయ్యి ప్రొఫిషియన్సీ ఉండాలి ఈ ట్రేడ్‌లో. అంటే కుకింగ్‌లో మీకు ప్రొఫిషియన్సీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ల్యాబ్ అటెండెంట్ పొజిషన్ అండి. ఈ ల్యాబ్ అటెండెంట్ పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మెట్రికులేషన్ ఉండాలి. అంటే మెట్రికులేషన్ పాస్ అయ్యి ఉండాలి. లేదనుకుంటే ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే సైన్స్ అనేది మీకు ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. మీరు చదివిన క్వాలిఫికేషన్‌లో సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ అలాగే ప్రిఫరబుల్లీ షుడ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ల్యాబొరేటరీ ఆర్ కెమికల్ డ్రగ్ ఫ్యాక్టరీ ఫర్ 1 ఇయర్. అంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ అలాగే ఎంటీఎస్ అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్. దీన్ని చూసుకుంటే మీకు 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండి 10th క్లాస్ పాస్ అయితే చాలండి. మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నాడు. అంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అండ్ ట్రేడ్స్ మ్యాన్ చూసుకుంటే ఈ ట్రేడ్స్ మ్యాన్‌లో మీకు మెట్రికులేషన్ ఉండి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏ ట్రేడ్స్‌లో అంటే ఫిట్టరు, వెల్డరు, వాచ్ రిపేరరు, అలాగే బ్లాక్ స్మిత్, మోల్డరు, కట్టరు, అలాగే పెయింటరు, ఇక్కడ ఇచ్చిన ఏ ట్రేడ్‌లో మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా ఈ ట్రేడ్స్ మ్యాన్ మేట్ పొజిషన్‌కి మీరు అప్లై చేయొచ్చు. అలాగే వాషర్ మ్యాన్ దీనికి కూడా మెట్రికులేషన్ ఉండి ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్ ఉండాలి. అలాగే కార్పెంటర్ దీనికి కూడా మెట్రికులేషన్ ఉండి మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. సరే ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. అలాగే టిన్ స్మిత్. ఈ టిన్ స్మిత్ కూడా మెట్రికులేషన్ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఈ 13 కేటగిరీ పొజిషన్స్‌లో మీకు కొన్ని కేటగిరీకి ఎక్స్పీరియన్స్ అడిగాడు. కొన్ని కేటగిరీకి వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు చెక్ చేసుకొని మీరు హ్యాపీగా ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇదొక మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే మీకు నెక్స్ట్ పేజ్ చూసుకుంటే జనరల్ కండిషన్స్ అన్నీ ఇచ్చాడనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఏజ్ అనేది మీకు ఇది సివిల్ అండ్ సర్వీస్ జాబ్స్ కాబట్టి అంటే డిఫెన్స్‌లోనే సివిల్ సర్వీస్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. అక్కడ ఇచ్చిన ప్రతి పోస్ట్‌లకి ఏజ్ అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! దాంతో పాటు మీకు అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడనమాట. 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, అలాగే 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. ఓకేనా? దాంతో పాటు ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఉంటది. ఓబీసీకి 3 ఇయర్స్ అడిషనల్‌గా ఉంటదనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ఉంటది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటది అంటే మీకు 2 స్టేజెస్‌లో ఉంటదనమాట. ఫస్ట్‌ది ఏంటంటే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటది. 100 మార్క్స్‌కి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటది. ఓకే. దీంట్లో ఏ క్వెషన్స్ ఉంటాయని అంటే ఏ టాపిక్స్ పైన క్వెషన్స్ ఉంటాయనేది కూడా ఇచ్చాడు. ఇదిగోండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్. ఈ 4 టాపిక్స్ పైన మీకు టోటల్‌గా 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. ఓకేనా? ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉంటది. అంటే ఇక్కడ మీకు ఆహ్, ట్రేడ్ అడిగాడు కదా! అంటే టెక్నికల్ పొజిషన్‌కి ట్రేడ్ అడిగాడు కదా! వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉంటది. అలాగే మీకు క్లర్క్ పొజిషన్స్ ఉన్నాయి కదా! స్టెనోగ్రఫీ, లోవర్ డివిజన్ క్లర్క్, అకౌంటెంట్ ఈ పొజిషన్‌కి అయితే మీకు టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేస్తారనమాట. ఓకేనా? అవన్నీ కూడా మీరు డెఫినిట్‌గా చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా మీకు రిటన్ ఎగ్జామ్ అనేది ఎగ్జామినేషన్ అనేది టోటల్‌గా 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటదనమాట. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఎగ్జామ్‌కి వెళ్లి రావడానికి మీకు ఇదిగోండి నో టీఏ, డీఏ విల్ బి పెయిడ్ అన్నాడు. అంటే మీరు ఓన్ ఎక్స్‌పెండిచర్‌తోనే మీరు ఎగ్జామ్‌కి వెళ్లి రావాలి. అండ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు. అంటే ఏ మంత్‌లో ఎగ్జామ్ ఉంటదనేది కూడా ఇచ్చాడు. ద రిటన్ ఎగ్జామినేషన్ ఈస్ టెంటేటివ్‌లీ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ ది మంత్ ఆఫ్
ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2025 అంటే మీకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, అప్లై చేసి అక్కడ ఇచ్చిన ఆల్రెడీ మీకు సిలబస్ కూడా ఇచ్చాడు కాబట్టి సో, అప్లై చేసి వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా! మీకు ఈ మంత్ 7థ్ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుద్దని. ఇదిగోండి ఇక్కడ వెబ్‌సైట్ ఇచ్చాడు. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేయాలి. వెబ్‌సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడికెళ్లి మీరు లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఆ పేజ్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చనమాట. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.